Hello everyone. Today I am going to discuss the topic is circuit breakers. Coming to the introduction of circuit breaker or quite unique device is the sense that they are mechanical devices connected to electrical systems. Since the time when the first electrical systems were utilized, there is always a need for mechanism or a device that can initiate and interrupt the flow of electric current. Okay, so in power systems, it is often necessary to switch on or off various electrical devices and circuits like generating plants, transmission line, distribution systems, etc. Either in normal operating conditions or under abnormal situations. Originally, this task is performed by a switch and a fuse connected in a series with the electrical circuit. Circuit breaker means it is also a protective device. Okay, so this is also used for on and off the circuit. Okay, switch ఏదైతే పర్పస్ చేస్తుందో సర్క్యూట్ బ్రేకర్ కూడా మనకి సేమ్ పర్పస్ బట్ సమ్ అడ్వాంటేజెస్ కంపేర్ టు స్విచ్ ఆర్ ఫ్యూజ్. ఓకే, సో ఇప్పుడు స్విచ్ ఏంటంటే ఓన్లీ ఆన్ అండ్ ఆఫ్ పర్పస్ కోసమే యూజ్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే ఫ్యూజ్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు లిమిట్ ది హై కరెంట్స్. ఇప్పుడు ఏదైనా హై కరెంట్ వచ్చినా సో దాన్ని అక్కడితో బ్రేక్ చేసి సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో సేమ్ యాజ్ ద ప్రొసీజర్ ఫర్ ద సర్క్యూట్ బ్రేకర్ ఆల్సో. ఓకే, సో సర్క్యూట్ బ్రేకర్ కూడా అదే రీజన్ తోటే మనం యూజ్ చేస్తాం. సో ద మెయిన్ డిసడ్వాంటేజ్ ఆఫ్ సచ్ ఏ టైప్ సెటప్ ఈజ్ దట్ if a fuse is blown, it is often time consuming to replace one and restore the power supply. ఇప్పుడు ఫ్యూజ్ అనేది మనకి బ్లోన్ అయిపోయింది అంటే దాన్ని మనం కంపల్సరీ రీప్లేస్ చేయాలి, ఫ్యూజ్ని రీప్లేస్ చేయాలి. సో రీప్లేస్ చేసేంత వరకు మనకి పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. సో అట్ దట్ టైం అంతా మనకి అంటే వేస్ట్ అవుతున్నట్టే కదా. సో మనకి ఇప్పుడు ఏంటంటే ఫ్యూజ్ అనేది రీప్లేస్ చేయకుండా మనకి సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. So the other and main disadvantage is that a fuse cannot interrupt heavy fault currents. These limitations restricted the usage of switch and fuse combination to small voltage and small capacity circuits. But in case of high voltage and large current systems, a more dependable way than using a switch and a fuse is desired. So this is achieved with the help of circuit breakers. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని ఓవర్కమ్ చేసి వచ్చింది సర్క్యూట్ బ్రేకర్స్ అన్నమాట. సో వాట్ ఈజ్ ఏ సర్క్యూట్ బ్రేకర్? An electrical circuit breaker is a switching device which can be operated manually and automatically for controlling and protecting an electrical power system. As the modern power systems deals with huge currents, special attention should be given during designing of a circuit breaker to ensure it is able to safely interrupt the arc producing during the closing of a circuit breaker. This was the basic definition of circuit breaker. Okay, సర్క్యూట్ బ్రేకర్ అనేది మనం మాన్యువల్గా ఆపరేట్ చేయొచ్చు అండ్ ఆటోమేటిక్గా అదే ఆన్ అండ్ ఆఫ్ అయ్యేటట్టు కూడా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో సర్క్యూట్ బ్రేకర్ వల్ల యూజ్ ఏంటి అంటే ఇప్పుడు హెవీ కరెంట్స్ వచ్చినా కానీ మనకి సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. ఓకే, సో ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే మీరు హౌసెస్లో చూసే ఉంటారు ఈ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్. మీరు ఇంట్లో స్విచ్ బోర్డ్ మెయిన్ బోర్డ్ ప్యానల్లో చూస్తారు. ఓకేనా, సో ఇప్పుడు ఏదైనా ట్రిప్ అయింది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హౌస్కి బెడ్రూమ్కి ఒక కనెక్షన్ అండ్ హాల్కి ఒక కనెక్షన్, అట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ అనేవి ఇస్తాం. సో ఎక్కడైనా మనకి ఓవర్ వోల్టేజ్ కానీ ఏదైనా ప్రాబ్లం అక్కరైనా ఓన్లీ ఆ స్విచ్ ఏదైతే ఉందో ఆ స్విచ్ వరకు ట్రిప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో మనం వెళ్ళి మాన్యువల్గా దాన్ని ఆన్ చేసుకుంటే అప్పుడు పవర్ సప్లై అనేది వస్తుంది ఆ రూమ్కి. ఎందుకు అట్లా ఒక్కొక్కసారి ట్రిప్ అయిపోతుంది అంటే సడన్గా హెవీ వోల్టేజెస్ ఆర్ హెవీ కరెంట్స్ అనేది వచ్చినప్పుడు అది ఏంటంటే సిస్టమ్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడటం కోసం ఇదే ముందుగా మనకి ఆపరేట్ అవుతుంది అనమాట. సో సప్లై స్విచ్ అనేది మనకి ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అంటే ఏంటంటే పవర్ సప్లై అనేది ఆగిపోతుంది. సో అప్పుడు మనం వెళ్ళి ప్రాబ్లం ఏంటి అనేది చూసుకొని మేబీ అది అక్కడితో క్లియర్ అయిపోతుంది కాబట్టి సో మనం ఆన్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ద సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ఏ స్విచ్చింగ్ డివైస్
which also offers protection by tripping and cutting of the supply to load in case of fault. Primarily, the circuit breakers are used for switching or different kinds of load in industries, buildings, commercial complexes, and hotels, etc. Okay, so need of circuit breakers. Many kind of abnormal conditions are there which exist in our electrical systems that have the potential to damage the circuit and its components. These conditions are defined as faults. Further, faults is categorized as mentioned below. సో జనరల్గా మనకి ఫాల్ట్స్ అనేవి ఎలా అవుతాయి అంటే ఓవర్లోడ్ ఫాల్ట్స్, షార్ట్ సర్క్యూటెడ్ అండ్ ఎర్త్ ఫాల్ట్స్. In order to keep our electrical components and systems safe, it is mandatory to protect our system against the above faults. ఓకే, సో మనం మనం చెప్పుకున్నాం కదా, మనకి ఏదైతే సర్క్యూట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌసే తీసుకుందాం. హౌస్లోనే ఇప్పుడు మనం ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్ యూస్ చేస్తాం, ఏసీస్ అని చెప్పి, అండ్ అలాగే టీవీ అయినా కానీ, ఫ్యాన్స్ అయినా కానీ, అండ్ కాస్ట్లీ అలాగే నార్మల్ బిలో యావరేజ్ కాస్ట్ అయినా సరే యూస్ చేస్తాం. సో వాటన్నిటికీ మనకి ప్రొటెక్షన్ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో సడన్గా ఏదైనా ఓవర్లోడ్ అయినా కానీ అండ్ షార్ట్ సర్క్యూట్ అయినా కానీ, సో మనకి ఆ హెవీ కాస్ట్ అనేది యూజ్ చేసుకున్నప్పుడు మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. అట్లా ఫర్దర్గా ఒక డేలో మనకి సడన్గా ఒక్కొక్కసారి ఒక మార్నింగ్ ఓవర్లోడ్ ఏదైనా షార్ట్ సర్క్యూట్ అవుతుంది, లేదంటే 2 or 3 డేస్కి అలా షార్ట్ సర్క్యూట్ అనేవి అట్లా ఏదైనా పొరపాటున జరిగినప్పుడు మనకి ఒక్కొక్క ఎలిమెంట్ అనేది ఒక్కొక్క అంత కాస్ట్ పెట్టి మనం కొనుక్కున్నప్పుడు అది మనకి పాడైపోతుంది అంటే మనకి చాలా బాధగా అనిపిస్తుంది. సో వీటి యొక్క ప్రొటెక్షన్ కోసమే మనం ఈ సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ ఫ్యూజెస్, స్విచ్చెస్ ఇవన్నీ యూజ్ చేస్తామన్నమాట. సో మనకి సిస్టమ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అంతా కాస్ట్ హౌస్లో పెడితే మహా అయితే 40,000 పెట్టి ఏసీ, లేదంటే ఒక 30 or 50,000తో టీవీ అలాంటివి తీసుకుంటాం. అదే జనరల్గా ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీస్లో కానీ అలా కనుక చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద మిషన్సే ఉంటాయి మనకి. సో అక్కడ ఏంటి, ఏదన్నా ప్రాబ్లం అక్కరయింది అంటే ఆ మిషనరీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. సడన్గా ఓవర్ కరెంట్స్ అని వచ్చిందనుకో, అది బేర్ చేయలేదనుకోండి, టోటల్గా మెకానిజమే పాడైపోతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్, అటువంటి ఫాల్ట్స్ అనేవి అక్కరవుతాయని తెలుసు మనకి, ఎందుకంటే సడన్గా వస్తుంది అది. సో అలాంటివి వస్తాయి కాబట్టి సో వాటికి కంపల్సరీ మనకి ప్రొటెక్షన్ అనేది చేయాలి. సో ఆ ప్రొటెక్షన్ అనేది మనము ఎట్లా చేస్తామంటే కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, అంటే అక్కడ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ని బట్టి, అండ్ అలాగే మనకి పాసిబిలిటీ ఆఫ్ మెయింటెనెన్స్ కాస్ట్ని డిపెండ్ అయ్యి మనకి కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉంటాయి. సో కొన్ని ఈ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఫర్ హోమ్ అప్లయన్సెస్, ఫర్ లో వోల్టేజెస్ వాల్యూస్కి ఇవి యూజ్ చేస్తాం. అండ్ ఫర్ హై వోల్టేజెస్ పర్పస్ కోసం మనకి హై వోల్టేజెస్ అంటే ఇంకా ఎక్కువ దానికి స్టామినా అనేది ఎక్కువ కావాలి కాబట్టి ఆ సర్క్యూట్ బ్రేకర్కి, అండ్ రేంజ్ ఎక్కువ అయ్యేటప్పటికి మనకి కాస్ట్ అండ్ అలాగే స్ట్రక్చర్ అనేది మారుతుంది. సో అందువల్ల ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి. మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ ఉన్నాయి, అండ్ అలాగే ఫాల్ట్స్ కూడా ఏంటంటే నెంబర్ ఆఫ్ ఫాల్ట్స్ ఉంటాయి. సో అట్లా లోడ్ ఎక్కువైనప్పుడు కానీ, అండ్ షార్ట్ సర్క్యూట్, ఎర్త్ కనెక్టింగ్ సరిగ్గా లేనప్పుడు కానీ, సో మనకి ఫాల్ట్స్ అనేవి అక్కడ అవుతాయి. ఓకే, so the characteristics of a circuit breaker are as follows. It can make or break a circuit under normal operating conditions, either manually or using a remote control. ఏ పారామీటర్లో అయినా కానీ మనం సర్క్యూట్ బ్రేకర్ని యూజ్ చేసుకోవచ్చు. Under abnormal or fault conditions, it can break the circuit automatically. It can make the circuit under fault conditions either manually or using a remote control. ఓకే, సర్క్యూట్ అనేది మనకి లోడ్ లేని కండిషన్లో అయినా సరే, లోడ్ ఉన్న కండిషన్లో అయినా ఆటోమేటిక్గా అయినా దాన్ని మనం ఆపరేట్ చేసుకోవచ్చు, మాన్యువల్గా అంటే మనం వెళ్ళి బై హ్యాండ్తో అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. దీస్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ సర్క్యూట్ బ్రేకర్ మేక్ ఇట్ ఈజ్ very useful device for switching and protection in the power systems. Okay, so the principle and operation of circuit breakers becomes, the main duty of a circuit breaker is to switch on and off the electrical circuits during normal or abnormal operating conditions. Once or several times repeatedly, the operating principle of a circuit breaker is very simple. A typical circuit breaker consists of a fixed and a moving contacts called electrodes. These contacts are closed under normal circuit operating conditions. Okay, circuit breaker operation లో మనకి ఏముంటాయంటే 2
2 ఎలక్ట్రోడ్స్ అనేవి ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్గా ఉంటుంది అండ్ ఇంకొక పార్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో 2 ఎలక్ట్రోడ్స్, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్క్యూట్ బ్రేకర్ అనేది ఇట్లా క్లోజ్డ్ పాత్ అని తీసుకుందాం అనుకోండి, ఇది ఫిక్స్డ్ కాంటాక్ట్. ఓకే, అనదర్ వన్ అనేది మూవబుల్ కాంటాక్ట్ ఉంటుంది, అంటే ఇట్లా పొజిషన్ మూవ్ అవుతుంది, ఫ్రంట్ అండ్ బ్యాక్వర్డ్స్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. ఒకటి ఫిక్స్డ్గా ఉంటుంది, అనదర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మూవ్ అవటం అంటే ఇప్పుడు క్లోజ్గా ఉన్నప్పుడు మనకి సప్లై అనేది ఫ్లో అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మనకి ప్రాబ్లం అక్కర్ అయ్యి అది సెన్స్ చేసుకుంటుందో ఫాల్ట్ క్లియర్ అయిందని, సో ఫాల్ట్ అక్కర్ అయిందని ఆటోమేటిక్గా మూవబుల్ కాంటాక్ట్ అనేది బ్యాక్వర్డ్స్ మూవ్ అవుతుంది. అలా మూవ్ అయినప్పుడు ఏంటంటే కాంటాక్ట్ సెపరేట్ అవ్వటం వల్ల మనకి సప్లై అనేది ఆగిపోతుంది. సో దీస్ కాంటాక్ట్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ నార్మల్ సర్క్యూట్ ఆపరేటింగ్ కండిషన్స్. నార్మల్గా ఆపరేషన్ జరుగుతున్నప్పుడు, అంటే ఎటువంటి ఫాల్ట్ అక్కర్ అవ్వనప్పుడు అవి రెండు దగ్గరగా ఉంటాయి. ఓకే, సో ఇఫ్ ద సిస్టమ్ బికమ్స్ ఫాల్టీ, ఏదైనా ఫాల్ట్ అక్కర్ అయింది అనుకోండి, ద కాంటాక్ట్స్ విల్ ఓపెన్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్గా ఆ మూవబుల్ కాంటాక్ట్ అనేది బ్యాక్వర్డ్స్ మూవ్ అవుతుంది. ఓకే, ద మెయిన్ యూజ్ ఆఫ్ దిస్ సర్క్యూట్ బ్రేకర్ ఈజ్ ద ఇట్స్ ఆటోమేటిక్ ఆపరేషన్. మనం అనేది మాన్యువల్గా మనం వెళ్ళి అక్కడ ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మూవబుల్ కాంటాక్ట్ అనేది బ్యాక్వర్డ్స్ మూవ్ అవుతుంది. అండ్ ఆల్టర్నేటివ్లీ, ఓకే, దీస్ కాంటాక్ట్స్ కెన్ ఆల్సో బీ ఓపెన్ మాన్యువల్లీ వెన్ ఎవర్ డిజైర్డ్. ఓకే, సో మాన్యువల్గా అయినా ఆపరేట్ చేసుకోవచ్చు. అండర్ ఫాల్టీ సిస్టమ్ కండిషన్స్ ఏ సింపుల్ మెకానిజం విల్ పుల్ ద మూవింగ్ కాంటాక్ట్స్ away as a result of a trip coil getting energized and essentially opening the circuit. ఓకే, సో ఆ సింపుల్ మెకానిజం అనేది మనం యూజ్ చేయడం వల్ల సర్క్యూట్ బ్రేకర్లో ఆ మూవబుల్ కాంటాక్ట్ అనేది బ్యాక్వర్డ్స్ మూవ్ అవుతుంది. బ్యాక్వర్డ్ మూవ్ అయినప్పుడు ఆటోమేటిక్గా స్విచ్ అనేది డౌన్ అయిపోతుంది, అంటే ట్రిప్ అయిపోతుంది. ఓకే, సో ద కాయిల్ అక్కడ ఏదైతే మనం ప్లేస్ చేస్తామో ఆ పర్టికులర్ లోడ్కి ఒక సర్క్యూట్ బ్రేకర్ అనేది ప్లేస్ చేస్తాం కదా, అది ఆటోమేటిక్గా ట్రిప్ అవుతుంది. An important phenomenon that occurs during the opening of the contacts is the arc phenomenon. ఓకే, సో ఇందులో మనం ఒక పాయింట్ చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఆర్క్ ఫినామినన్. ఆర్క్ ఈజ్ నథింగ్ బట్ ఆ 2 కాంటాక్ట్స్ మధ్యలో, ఇప్పుడు మనకి 2 కాంటాక్ట్స్ అని చెప్పుకున్నాం కదా, సో నార్మల్ కండిషన్లో అవి ఇట్లా దగ్గరగా ఉంటాయి. ఓకే, నార్మల్ కండిషన్. సో ఫాల్ట్ అక్కర్ అయినప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో మూవబుల్ కాంటాక్ట్ అనేది కొంచెం డిస్టెన్స్ అనేది ఇట్లా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. సో అట్లా ఏంటంటే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనకి ఇక్కడ ఆల్రెడీ పవర్ సప్లై అనేది అప్ టు ఎడ్జ్ వరకు ఉంటుంది కదా, సో ఈ కాంటాక్ట్ అనేది వెనక్కి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఆ మధ్యలో ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది బయట ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో మనకి కనపడుతుంది. సో దాన్నే ఆర్క్ అంటాం. ఓకే, సో ఒక ఆర్క్ లాగా ఫామ్ అవుతుంది. అది ఎప్పుడైతే కాంటాక్ట్ దగ్గరగా ఉండి, ఓకేనా, మీకు ఇక్కడ అర్థమవుతుందో, దగ్గరగా ఉండి ఎప్పుడైతే దూరంగా జరుగుతుందో ఆ కాంటాక్ట్, మూవబుల్ కాంటాక్ట్ అనేది, అది దూరంగా జరిగేటప్పుడు ఆ మధ్యలో మనకి ఆల్రెడీ పవర్ సప్లై అనేది వస్తూ ఉంటుంది, ఆ ఫీల్డ్ అనేది ఉంటుంది అక్కడ. సో అక్కడ అది మూవబుల్ కాంటాక్ట్ మూవ్ అవుతున్నప్పుడు ఆ రెండింటి మధ్యలో సమ్ ఫీల్డ్, అక్కడ పవర్ అనేది అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. మూవబుల్ కాంటాక్ట్ అనేది ఎండింగ్ వరకు మూవ్ అయ్యేంత వరకు అనమాట. సో అక్కడ డిశ్చార్జ్ అయ్యే దాన్నే ఆర్క్ ఫినామినాన్ అంటాం. ఓకే, సో ఇఫ్ ద ఫాల్ట్ is detected on any part of the system, the contacts of the circuit breaker are separated and during this process an arc is struck between them. Okay, so ఆ రెండింటి మధ్య ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది అనమాట. until the arc discharges the current in the circuit continues to flow. అంటే ఆ ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఆ సర్క్యూట్లో కరెంట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటుంది. ఓకే, సో ఎప్పుడైతే ఆర్క్ అనేది అయిపోతుందో అంటే కరెంట్ ఫ్లో అనేది లేదు అని మీనింగ్ అనమాట. సో ఈ కాంటాక్ట్ మనకి ఏదైతే ఫిక్స్డ్ కాంటాక్ట్ నుంచి కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా, సో మూవబుల్ కాంటాక్ట్ మూవ్ అవుతూ వెళ్తున్నప్పుడు సో ఈ రెండింటి మధ్యలో ఇట్లా ఆర్క్ అనేది కరెంట్ అనేది ఓపెన్ ప్లేస్లోకి మనకు వస్తుంది. ఓకే, ఇక్కడ ఓపెన్ ప్లేస్ అంటే ఇక్కడ ఒక మీడియం మనం ఎయిర్ అనేది తీసుకుంటాం, SF6 వ్యాక్యూమ్ అని డిఫరెంట్ టైప్స్ తీసుకుంటాం. ఓకే, సో ఆ మీడియంలో ఈ ఆర్క్ అనేది కొంత టైం వరకు మాత్రమే ప్రొడ్యూస్ అవ్వగలదు. కొంత టైం తర్వాత ఇది మూవబుల్ కాంటాక్ట్ ఇంకా ఎడ్జ్ వరకు వెళ్ళేంత వరకు ఏంటంటే డిస్టెన్స్ పెరిగే కొద్దీ ఇది ఇంకా మూవ్ అవ్వలేదన్నమాట, కరెంట్ వాల్యూ అనేది అక్కడ 0 అయిపోతుంది. సో దట్స్ వై వీ కెన్ స్టాప్ ది ఫ్లో ఆఫ్ కరెంట్. Okay, so the arc not only delays the circuit interruption but also produce a significant amount of heat that could potentially damage the circuit breaker
ఇట్ సెల్ఫ్ ఆర్ ద ఎంటైర్ సిస్టమ్. సో అట్లా మనకి ఆ కరెంట్ అనేది ఓపెన్ ప్లేస్లోకి అలా వస్తున్నప్పుడు మనకు అక్కడ హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ వల్ల ఏంటంటే టోటల్ సర్క్యూట్ అనేది డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అందుకోసం ఏం చేస్తామంటే అక్కడ మీడియం అంటే మనం ఆ హీట్ని డిక్రీజ్ చేయడం కోసం ఎక్విప్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాం అక్కడ. హెన్స్ వన్ ఆఫ్ ద మెయిన్ ఛాలెంజ్ ఇన్ ద సర్క్యూట్ బ్రేకర్స్ ఈజ్ టు ఎస్టింగ్విష్ ద ఆర్క్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. ద మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే అక్కడ మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ ఆర్క్ని మనం అక్కడ సప్రెస్ చేయాలి. ఆర్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకూడదు. ఓకే, సో మనం ప్రొడ్యూస్ అవ్వకుండా చేయాలి అంటే సో అక్కడ టెంపరేచర్ని డిక్రీజ్ చేయగలిగే ఎలిమెంట్ ఏదైతే గ్యాసెస్ ఉంటాయో అవి ఆ సర్క్యూట్ బ్రేకర్ సరౌండింగ్స్లో మనం మెయింటైన్ చేయాలి. ఓకే, సో వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్. The circuit breaker mainly consists of a fixed contacts and moving contacts. In normal on condition of the circuit breaker, these two contacts are physically connected to each other due to applied mechanical pressure on the moving contacts. There is an arrangement stored potential energy in the operating mechanism of the circuit breaker, which is released if the switching signal is given to the breaker. The potential energy can be stored in the circuit breaker by different ways, like by deforming metal spring, by compressed air, or by hydraulic pressure. But whatever the source of potential energy, it must be released during operation. The release of potential energy makes the sliding of the moving contact in a speed manner. Okay, so మనం అక్కడ అప్లై చేసే మెకానిజంని బట్టి ఆ మూవింగ్ కాంటాక్ట్ అనేది ఎంత త్వరగా మనకి ఫాస్ట్గా మూవ్ అవుతుందో అది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం చేయాలన్నమాట. సో అలా చేయడం వల్ల ఏంటంటే ఆర్క్ అనేది ఎక్కువ ఫామ్ అవ్వదు. స్లోగా మూవింగ్ కాంటాక్ట్ అనేది మూవ్ అవుతూ ఉందనుకోండి, చిన్నగా అక్కడ ఆర్క్ అనేది చిన్నగా ఫామ్ అవుతూనే ఉంటుంది. అదే సడన్గా మూవబుల్ కాంటాక్ట్ అనేది సమ్ ఎడ్జ్కి అనేది వెళ్ళిపోయింది అనుకోండి, సో అప్పుడు ఆర్క్ అనేది ఎక్కువ సేపు ఫామ్ అయ్యి అక్కడ ఉండలేదన్నమాట. సో అప్పుడు హీట్ అనేది ప్రొడ్యూస్ అవ్వదు. ఆల్ సర్క్యూట్ బ్రేకర్స్ హ్యావ్ ఆపరేటింగ్ కాయిల్స్, ట్రిప్పింగ్ కాయిల్స్ అండ్ క్లోజ్ కాయిల్. Whenever these coils are energized by switching pulse and the plungers inside them displaced, this operating coil plunger is typically attached to the operating mechanism of circuit breaker. As a result, the mechanically stored potential energy in the breaker mechanism is released in form of kinetic energy. Okay, which makes the moving contacts to move. These moving contacts mechanically attached through a gear lever అరేంజ్మెంట్ విత్ ది ఆపరేటింగ్ మెకానిజం. సో ఈ సర్క్యూట్ బ్రేకర్స్లో ఏంటంటే మనకి ఇంటర్నల్గా ఒక ఆపరేటింగ్ మెకానిజం అనేది జరుగుతుంది. సో ఆపరేటింగ్ మెకానిజంలో మనకి సమ్ ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది. సో ఆ ఎనర్జీ స్టోర్ అయినది మనకి అక్కడ కైనెటిక్ ఎనర్జీగా కన్వర్ట్ అయ్యి సో ఆ మూవబుల్ కాంటాక్ట్ అనేది మూవ్ అవ్వటానికి హెల్ప్ చేస్తుంది అనమాట. After a cycle of operation of circuit breaker, the total stored energy is released and hence the potential energy again stored in the operating mechanism. Okay, so after oka cycle anedi ayipoyin tarvata operation of circuit breaker, the total stored energy is released and hence the potential energy again stored in the operating mechanism. Okay, so some dantlo konta energy ni store cheskuntundi. And of the circuit breaker using spring charging motor of an air compressed or by any other means. Okay, arc phenomenon in the circuit breaker during faulty conditions like a short circuit, for example, a significantly large amount of current flows through the contacts of the circuit breaker before the protective mechanism kicks in the opens the contacts. First మనకి సర్క్యూట్ బ్రేకర్ ఫాల్ట్ అక్కర్ అయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేదంటే మనం ముందుగానే ఫాల్ట్ని ఐడెంటిఫై చేసే ఒక టెక్నిక్ని యూజ్ చేస్తాం అక్కడ. సో రిలేస్ అనేవి ఎందుకు యూజ్ చేస్తామంటే సో మనకి ఇప్పుడు రిలేస్ ఏంటంటే రిలేస్ పర్పస్ ఎందుకు యూజ్ చేస్తామంటే టు సెన్స్ అంటే రిలేస్ అనేవి ఏంటంటే ఇన్పుట్ మనకి ఎంత కరెంట్ వస్తుంది, అవుట్పుట్ కరెంట్ ఎంత వెళ్తుంది సో అనేది కంపారిజన్ చేసుకుంటుంది అనమాట రిలేస్లో ఆపరేషన్ అది. సో మనకి ఇన్పుట్ మనకి అక్కడ ఎంత రావాలి అనేది మనం ఒక డిజైర్డ్ వాల్యూకి సెట్ చేస్తాం. సో అక్కడ మనకి ఇన్పుట్ ఒక 5 volts రావాలి, లేదు అక్కడ మనకి 3 amps కరెంటే వస్తుంది, 5 amps కరెంట్ రావాల్సింది 3 amps కరెంట్ వస్తుందంటే ఫాల్ట్ ఏదో అక్కర్ అయినట్టే. సో అట్లా కంపారిజన్ చేసుకొని ఆ సెన్స్ ఇన్ఫర్మేషన్ని సర్క్యూట్ బ్రేకర్కి పంపిస్తుంది. ఆ సర్క్యూట్ బ్రేకర్
బ్రేకర్ అనేది ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఆ సిగ్నల్ అనేది వస్తుందో సర్క్యూట్ బ్రేకర్ అనేది ఆటోమేటిక్గా మూవబుల్ కాంటాక్ట్ అనేది మూవ్ అవుతుంది. సో దానివల్ల సర్క్యూట్ అనేది ఇంటరప్ట్ జరుగుతుంది. దానివల్ల పవర్ సప్లై అనేది సర్క్యూట్కి ఫ్లో అవ్వదు. సో మనం ఒక సర్క్యూట్ని ప్రొటెక్ట్ చేయాలి అంటే ఆ సర్క్యూట్లో మనం రిలేస్, సర్క్యూట్ బ్రేకర్స్ ఇవి యూజ్ చేయాలి. సో రిలే అనేది ఎందుకు యూజ్ చేస్తాం? టు సెన్స్ ది ఫాల్ట్ని సెన్స్ చేస్తుంది. మనకి ఫర్ ఎగ్జాంపుల్ 5 amps కరెంట్ లేదు, అక్కడికి ఒక 10 amps కరెంట్ అనేది వస్తుంది. సో రిలే అనేది ఫస్ట్ సెన్స్ చేస్తుంది. మనకి అది ఆపరేటింగ్ అయ్యేది 5 amps వరకే. సో 10 amps వస్తుంది అంటే సో దట్ ఇన్ఫర్మేషన్ ఒక సిగ్నల్ రూపంలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది సర్క్యూట్ బ్రేకర్కి వస్తుంది. అండ్ దట్ సర్క్యూట్ బ్రేకర్ ఏం చేస్తుందంటే అది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకున్న ఆ సిగ్నల్ అనేది వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మూవబుల్ కాంటాక్ట్ అనేది మూవ్ అవుతుందన్నమాట. సో డ్యూరింగ్ faulty conditions like short circuit, for example, a significantly large amount of current flows through the contacts of the circuit breaker before the protective mechanism kicks in and opens the contacts. Okay, the instant when the contacts start to open, the contact area is suddenly reduced and the current density increases due to the large short circuit current. This leads to rise in temperature and the heat produced is significant to ionize the medium, ఎయిర్ ఆర్ ఆయిల్. ఆ మీడియంని మనం ఎయిర్ ఆయిల్ ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, సో ద అయనైజ్డ్ మీడియం యాక్ట్ యాజ్ ఏ కండక్టర్ అండ్ an arc is struck between the contacts. This arc provides a low resistance path between the contacts and the large faulty current continues to flow as long as the arc exists. And it defeats the purpose of the circuit breaker. So reason for arc. Before understanding the methods of to extinguish arcs, let us try to analyze the factors responsible for maintaining the arc between the contacts of the circuit breaker. The reasons can be confined to the following two. The first one is the potential difference between the contacts and the ionized particles between the contacts. ఫస్ట్ ఆర్క్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్య ఉండే పొటెన్షియల్ డిఫరెన్స్ అయినా అవ్వచ్చు అండ్ అలాగే ఆ 2 కాంటాక్ట్స్ మధ్య ఉండే అయనైజ్డ్ పార్టికల్స్ అయినా అవ్వచ్చు. సో దట్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద కాంటాక్ట్స్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ద ఆర్క్ టు ఎగ్జిస్ట్ యాజ్ ద సెపరేషన్ బిట్వీన్ ద కాంటాక్ట్స్ ఈజ్ లెస్. Also, the ionized medium, that is ionized air or oil, have a tendency to maintain the arc. So the different methods of arc extinguishing are basically there are 2 types in which you can extinguish the arc between the contacts of a circuit breaker. They are high resistance method and low resistance method. The first one is the high resistance method. In the high resistance method, the resistance of the arc is increased so that the current will become insignificant to maintain the arc. There are several ways in which you can implement the high resistance method. The methods are increase the arc length, cooling the arc, reducing the area of cross section of the arc, splitting the arc. So these are the high resistance method for decreasing the arc extinction. This method is usually implemented in DC circuit breakers and low capacity AC circuits as it produces enormous amount of heat during the arc extinction. Okay, so arc length అనేది ఇంక్రీజ్ చేయడం, కూలింగ్ ద ఆర్క్, రెడ్యూసింగ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ద ఆర్క్ అండ్ అలాగే స్ప్లిటింగ్ ది ఆర్క్. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆర్క్ని మనం ఆర్క్ ప్రొడ్యూషన్ని మనం తగ్గించవచ్చు. ఓకే, అండ్ ద లో రెసిస్టెన్స్ మెథడ్. In the low resistance method, as the name suggests, the resistance of the arc maintained low until the current becomes zero and the arc extinguished naturally. Hence this method is also known as the current zero method. Okay, so in the low resistance method the resistance value maintained is low. Okay, so దీన్నే మనం current zero method అని కూడా అంటాం. The low resistance method is often implemented in high power AC circuit breakers as this method prevents restriking of the arc even when the voltage across the contact rises. Okay, so another important factor to consider the ionization of a medium and the tendency of ionized particles to maintain the arc. If the medium between the contacts is deionized as quickly as possible, the possibility of restriking can be reduced significantly. Deionization of medium can be achieved by the following ways: increase the gap between the contacts, increasing the pressure,
cooling the arc gas blast effect. ఓకే, సో దీస్ ఆర్ ది అయనైజేషన్ పార్టికల్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి కదా టూ ఎలక్ట్రోడ్స్ మధ్యలో. సో ఆ టూ ఎలక్ట్రోడ్స్ మధ్యలో అయనైజేషన్ పార్టికల్స్ డిఅయనైజ్ అవ్వాలి అంటే, అండ్ దీస్ ఆర్ ద మెథడ్స్ ఇంక్రీజింగ్ ద గ్యాప్ బిట్వీన్ ద టూ కాంటాక్ట్స్ మధ్య ఇంక్రీజ్ చేయాలి. సో ఇవన్నీ మనం చెప్పుకున్నా కానీ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ టూ ఎలక్ట్రోడ్స్ మధ్యలో మనకి గ్యాప్ అనేది ఎక్కువ ఉండాలి. ఓకే, కూలింగ్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. సో అక్కడ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వకుండా మనం చూసుకోవాలి. అండ్ అక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అండ్ అలాగే అయనైజేషన్ పార్టికల్స్ అనేవి ఉంటాయి కదా, ఆ అయనైజేషన్ పార్టికల్స్ డిఅయనైజ్ అవ్వాలి అంటే వాటి మధ్య కూలింగ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయాలి. ఆ కూలింగ్నెస్ ప్రొడ్యూస్ చేయాలి అండ్ ఆ టెంపరేచర్ బిట్వీన్ ద కాంటాక్ట్స్ అనేది డిక్రీజ్ చేసుకోవాలి. సో మెయిన్ వీటన్నిటికీ ఇవే మెయిన్ పాయింట్స్ అనమాట. ఓకే, సో ద నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్. There are several ways of classification different circuit breakers. Some of the common criteria used for the classification of circuit breakers are intended voltage applications, location of the installation, design characteristics, method and medium used for current interruption. ఓకే, సో మనకి అక్కడ ఉండే వోల్టేజ్ నీడ్ని బట్టి ఎంత టైప్ ఆఫ్ వోల్టేజ్కి ఏ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ అనేది యూజ్ చేయాలి అనేది ఒక క్లాసిఫికేషన్ అవుతుంది. అండ్ అలాగే లొకేషన్ ఆఫ్ ది ఇన్స్టాలేషన్, మనం ఎక్కడ లొకేట్ చేయాలి, అక్కడ ఉండే టెంపరేచర్ కండిషన్స్ ఏంటి అండ్ ఏరియా ఎలా ఉంటుంది, దాన్ని బేస్ చేసుకొని కొంచెం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేది మనం డిజైన్ చేస్తాం. సో ఈ క్లాసిఫికేషన్ అనేది డిపెండ్స్ అపాన్ ది వోల్టేజ్ అప్లికేషన్స్, వోల్టేజ్ రేంజెస్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి అక్కడ అవుతాయి. అండ్ అలాగే లొకేషన్ అండ్ డిజైన్, అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న సర్క్యూట్స్కి యూజ్ చేయాలనుకోండి, మనకి స్మాల్ సైజ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి కావాలి. అండ్ అలాగే పెద్ద మిషనరీస్ కనెక్ట్ చేస్తున్నాము, సో వాటికి కొంచెం బిగ్ సైజ్లో మనకి బిగ్ ప్యాటర్న్లో మనకి సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి కావాలి. మన యొక్క అవసరాలు ఏదైతే ఉంటాయో ఆ అవసరాలకు తగ్గట్టుగా క్లాసిఫికేషన్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. సో అవి ఏంటంటే ఫస్ట్ వన్ ఇస్ ద వోల్టేజ్ అప్లికేషన్స్ బేస్ చేసుకొని క్లాసిఫై అవుతాయి. అండ్ అలాగే లొకేషన్ అండ్ డిజైన్ అండ్ మెథడ్ అండ్ మీడియం యూజ్డ్ ఫర్ ద కరెంట్ ఇంటరప్షన్. ఈవెన్ దో దే ఆర్ సెవరల్ వేస్ టు క్లాసిఫై సర్క్యూట్ బ్రేకర్స్, ద క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ ద మీడియం అండ్ ద మెథడ్ ఆఫ్ కరెంట్ ఇంటరప్షన్ ఈజ్ ద మోస్ట్ జనరల్ and significant in the industry. As well as for now we will briefly about these classification and in the later session we will discuss the main classification more thoroughly. Okay, so based on the voltage levels, okay, the first logical classification of circuit breakers is based on the operating voltage intended for the circuit breakers to be used. There are two types of circuit breakers based on the voltage level. They are low voltage circuit breakers which are intended to be used at the voltage up to 1000 volts. High voltage circuit breakers which are intended to be used at the low voltage voltage greater than 1000 volts. Okay, so below 1000 volts nothing but 1 kVA ki low voltage circuit breakers use chestamu and 1 kVA ki above range aithe high voltage circuit breakers use chestam. Again high voltage circuit breakers are further divided into 123 kV or above and 72.5 kV or below. Okay, so high voltage అంటే 1 kV కన్నా అబోవ్ ఉంటే 1 kV కన్నా అబోవ్ అంటే మనకి ఇంకా చాలా రేంజెస్ అనేవి వస్తాయి దాంట్లో. సో 123 kV అబోవ్కి అయితే అనదర్ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూజ్ చేస్తాము. అండ్ ఇన్ బిట్వీన్ రేంజ్ 72.5 123 అయితే ఇంకొక టైప్ ఆఫ్ రేంజ్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూజ్ చేస్తాం. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇన్స్టాలేషన్, circuit breakers are also classified based on the location of installation, that is outdoor or indoor installation. These circuit breakers are usually high voltage circuit breakers. Indoor circuit breakers are designed to be used inside buildings or with special weather resistant enclosures, usually a metal clad switchgear enclosures. In fact, the main difference between indoor and outdoor circuit breakers is the packaging structure and enclosures, while the internal structure like current carrying parts, interrupting mechanism and operation are pretty much the same. Okay,
ఇండోర్ అండ్ అవుట్డోర్ సర్క్యూట్ బ్రేకర్స్లో మనకి పెద్దగా డిఫరెన్స్ అనేది ఏముండదు. సో మనకి ఆ పైన లేయర్ ఏదైతే మనం యూస్ చేస్తామో అది ఎందుకు అంటే ఇన్సైడ్ బిల్డింగ్స్ విత్ స్పెషల్ వెదర్ రెసిస్టెన్స్ ఎన్క్లోజర్స్. ఓకే, సో దట్స్ వై వీ కెన్ ద ఎన్క్లోజర్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. లోపల ఆపరేటింగ్ కండిషన్ మొత్తం సేమ్ యాజ్ అనమాట. ఓకే, so based on the type of external design, the classification of circuit breakers is also done based on the physical structural design, and it is usually done in two ways. They are dead tank type circuit breakers and live tank type circuit breakers. In dead tank type circuit breakers, the switching device is placed in a vessel at a ground potential, and it is surrounded by interrupts and insulating medium. On the other hand, in a live tank type circuit breaker, the vessel contains the interrupters and insulating medium is at higher potential than ground. Okay, so dead tank circuit breakers are more common in the US, while live tank circuit breakers are frequently used in Europe and Asia countries. Okay, ఈ డెడ్ ట్యాంక్స్ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్లో మనకి స్విచ్చింగ్ డివైజెస్ అనేవి ఒక వెజల్ ప్లేస్ అయి ఉంటాయి, అండ్ ఎట్ ద గ్రౌండ్ పొటెన్షియల్ ఏదైతే ఉందో సో ఆ పొటెన్షియల్ అనేది మెయింటైన్ చేస్తుంటాయి. సో లైవ్ ట్యాంక్ సర్క్యూట్ బ్రేకర్స్లో మనకి హయ్యర్ దాన్ ది గ్రౌండ్ పొటెన్షియల్ వీ కెన్ యూజ్. ఓకే, so based on type of interrupting medium, the most significant and important classification of circuit breakers is based on the interrupting medium and arc extinction method. In fact, the current interrupting medium and the arc extinction method have become the main factors in designing the circuit breakers, and also they dictated the overall design parameters also. So originally oil and air served as the interrupting medium and continue to be still used even after almost a century since their first implementation. There are two newer topics, one involving vacuum and the other one based on sulfur hexachloride, that is nothing but SF6 gas as the interrupting medium. These two dominated today's circuit breakers industry, but oil and air circuit breakers are also still in service. Okay, so mainగా ఈ సర్క్యూట్ బ్రేకర్లో మనం ఇంటరప్టింగ్ మీడియం మనం చెప్పుకున్నాం కదా, 2 ఎలక్ట్రోడ్స్ అనేవి సమ్ మీడియంలో ప్లేస్ చేస్తాము. అట్స్ క్లోజ్డ్ కంటైనర్లో ఉంటుంది. సో క్లోజ్డ్ కంటైనర్లో మనం ఏంటంటే ఆ 2 ఎలక్ట్రోడ్స్ అనే మిడిల్లో మనం మీడియం అనేది మీడియం అంటే మనం అవి ప్లేస్ చేస్తాం కదా, దాన్ని క్లోజ్ చేస్తాం. ఆ క్లోజ్ చేసేటప్పుడు లోపల ఇంటర్నల్గా ఎయిర్ ఆర్ ఆయిల్ అనేది జనరల్గా మనం యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అనమాట. మనం ఓల్డెన్ డేస్లో మనం యూజ్ చేసేది ఎయిర్ అండ్ అలాగే ఆయిల్ అనేది యూజ్ చేసేవాళ్ళం. ఓకే, సో అవి ఇంకా సర్వీస్లో కూడా ఉన్నాయి, ఎయిర్ అండ్ ఆయిల్ యూజ్ చేసేవి. బట్ కంపేర్ టు ఎయిర్ ఆయిల్తో కంపారిజన్ చేస్తే మనకి ప్రజెంట్ ఇప్పుడు మనం కొత్తగా వస్తున్న కొత్త న్యూ టెక్నిక్స్కి తగ్గట్టుగా మనం ఏం యూజ్ చేస్తున్నామంటే వ్యాక్యూమ్ అండ్ అలాగే SF6 అనేది యూజ్ చేస్తున్నాం. ఈ SF6 గ్యాస్ యూజ్ చేయటం అండ్ వ్యాక్యూమ్ యూజ్ చేయటం వల్ల ఏంటంటే హై రిజల్ట్స్ అనేవి వస్తున్నాయి కంపేర్ టు ఎయిర్ అండ్ ఆయిల్. ఓకే, ఆ మీడియం ఆ 2 ఎలక్ట్రోడ్స్కి అవి దేనిలో ప్లేస్ అయితే ఆ 2 ఎలక్ట్రోడ్స్ని మనం ఆయిల్లో ప్లేస్ చేస్తే దాని యొక్క మీడియం అనేది ఏమని చెప్తాం, ఆయిల్ అని చెప్తాం. ఆ 2 ఎలక్ట్రోడ్స్ని మనం ఎయిర్ అక్కడ ఏం ఫిల్ చేయకుండా ఊరికే ఎయిర్ అనేది అలా ఉండి ఎన్క్లోజ్ చేస్తే అది యాక్టింగ్ యాజ్ ఏ మీడియం ఈజ్ నథింగ్ బట్ ఎయిర్. ఓకే, సో ఆ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో మనం SF6 గ్యాస్ని ఫిల్ చేస్తే సో అక్కడ మీడియంగా ఏది యాక్ట్ చేస్తుందంటే SF6 గ్యాస్ యాక్ట్ చేస్తుంది, అండ్ అలాగే వ్యాక్యూమ్ ఫిల్ చేస్తాం అనమాట. So these are the main circuit breakers types anamata. Okay, air, oil, SF6 and vacuum. Okay, so in olden days we can use the air and oil. Nowadays we can use SF6 and vacuum circuit breakers. The different types of circuit breakers are, since in general the most common way of classification of circuit breakers is based on medium used for arc extinction. We will see different types of circuit breakers based on the same. Usually the medium
used for extinguishing of arc is air, oil, sulfur hexachloride, that is nothing but SF6 gas, or vacuum. Hence, the different types of circuit breakers based on these media are air magnetic circuit breakers, air blast circuit breakers, oil circuit breakers, sulfur hexafluoride, that is nothing but SF6 circuit breakers and vacuum circuit breakers. Each type has its advantages and disadvantages, and we will take a look as all these different types of circuit breakers in detail. Okay. So air magnetic circuit breakers. The first circuit breaker is the air magnetic circuit breaker. It is also called as arc tube circuit breaker. Usually it consists of a number of plates between the contacts and are made up of either metallic or insulated material anamata. So here these are the number of metals we can place here. Okay, these are the two contacts of circuit breakers. These are the two contacts. In between two contacts a metal plates, different plates of metal అనేది ప్లేస్ చేస్తారు. ఇదే ఎయిర్ మ్యాగ్నెటిక్ సర్క్యూట్ బ్రేకర్ అన్నమాట. ఓకే, so when the arc is struck, it comes in contact with the series of metal plates. As a result, the main arc is divided into a number of smaller arcs that across the plates, and the voltage drop is usually 30 to 40 volts. In this type of circuit breaker, the plates are usually metallic. Okay, so ఇక్కడ ఏంటంటే ఒక ఆర్క్ అనేది టూ ఎలక్ట్రోడ్స్ అనేవి ఇట్లా వచ్చినప్పుడు, ఓకేనా, టూ ఎలక్ట్రోడ్స్ అనేవి ఇట్లా డివైడ్ అయినప్పుడు ఈ మధ్యలో ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది కదా, ఇదిగో బ్లాక్ కలర్లో ఉంది చూసారా, అది ఆర్క్ అనమాట. సో ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు మనం ఈ పైనుంచి ఈ మెటల్ ప్లేట్స్ని ఇట్లా టూ కాంటాక్ట్స్ మధ్యలో కనుక ప్లేస్ చేయిస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఫామ్ అయ్యే ఆర్క్ అనేది చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ అయిపోతుంది. సో ఒక్క బిగ్ దాన్ని మనము తొందరగా ఆఫ్ చేయడం కన్నా చిన్న చిన్న పార్ట్స్ తొందరగా ఆఫ్ చేయడం ఈజీ అవుతుంది. సో అంటే మీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బండిల్ ఆఫ్ స్టిక్స్ తీసుకున్నాం, వాటిని బ్రోక్ చేయడానికి మనకి ఇప్పుడు బండిల్ ఆఫ్ స్టిక్స్ తీసుకున్నప్పుడు వాటిని మనం 2 హ్యాండ్స్ తోటి బ్రేక్ చేయండి, చాలా కష్టం అవుతుంది. అదే సింగిల్గా దాన్ని ఇట్లా స్ప్లిట్ చేసి సింగిల్గా దాన్ని మనం ఇట్లా బ్రోక్ చేయడానికి టైం అనేది చాలా తక్కువ తీసుకుంటుంది, అండ్ అలాగే తొందరగా కూడా మనకి టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని ఒక బిగ్ ఆర్క్ అనేది అక్కడ ఫామ్ అయినప్పుడు ఆర్క్ సప్రెస్ ఈజ్ నథింగ్ బట్ ఆర్క్ అనేది మినిమైజ్ అవ్వాలి. అక్కడ మనకి అక్కడ మధ్యలో మనకి ఆర్క్ అనేది ఫామ్ అవ్వకూడదు. సో ఆ ఫార్మ్ అవ్వకుండా ఆ ఆర్క్ ప్రొడ్యూషన్ని తగ్గించడం కోసం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి మనం యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ. ఓకేనా, సో దిస్ ఈస్ ద వన్ మెథడ్ ఫర్ ద ఆర్క్ ఎక్స్టింగ్విషన్ మెథడ్. ఓకే, another type of arc tube circuit breaker is based on a magnetic lockout assist. This type is usually insulated arcing plates and are made of ceramic. In this type of arc is the first made to travel between the insulating plates to elongate the arc. Then the arc is cooled by diffusion. When the circuit breaker begins to open and the arc is initiated, the separation between the contacts is increased. A coil which is not part of the main conducting circuit comes into contact with the current. The magnetic field created by this coil will exert a force on the arc, and as a result the arc tends to move deeper into the chute. And the next one is the air blast circuit breakers. The second air blast circuit breakers or air blast circuit breakers. In this type, high pressure of air blast is used as arc extinguish medium. In case of a fault, the air blast controlled by a blast valve will open the contacts and also cools the arc. The arc and the arcing products are swept into the atmosphere, which rapidly increases the dielectric strength of the medium. As a result, the restriking of the arc is prevented, the arc is extinguished consequently, and flow of current is completely interrupted. There are 3 types of air blast circuit breakers based on the direction of air blast in the relation their arc.
They are axial blast type, cross blast type and radial blast type. In axial blast current circuit breakers, the air blast flows in the same direction as the arc. The high pressure air blast will push the moving contacts away, opening the circuit and also pushes the arc along with it. ఓకే, సో మీరు ఫస్ట్ చూస్తున్న ఫిగర్ వచ్చేటప్పటికి యాక్సియల్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అండ్ సెకండ్ వన్ వచ్చేటప్పటికి క్రాస్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. అండ్ దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ చూడండి. సో దిస్ ఈజ్ ద ఎయిర్ రిజర్వాయర్ అండ్ ఎయిర్ రిజర్వాయర్ నుంచి ఎయిర్ అనేది మనకి త్రూ ఎయిర్ వాల్వ్స్ ద్వారా ఫ్లో అవుతుంది. దిస్ ఈజ్ ద ఆర్కింగ్ ఛాంబర్, ఆర్క్ ఫామ్ అయ్యే ఛాంబర్ అనమాట. ఓకే, సో ఇక్కడ ఆర్క్ ఫామ్ అయ్యే ఛాంబర్. సో అండ్ దెన్ పొజిషన్ ఆఫ్ ద మూవింగ్ కాంటాక్ట్. సో ఇక్కడ చూస్తే ఇదేమో ఫిక్స్డ్ కాంటాక్ట్ అండ్ ఇదేమో మూవబుల్ కాంటాక్ట్. దిస్ ఈజ్ ద క్లోజింగ్ స్ప్రింగ్ అండ్ దిస్ ఈజ్ ద నార్మల్ కనెక్షన్ బిట్వీన్ ద నార్మల్ ఎయిర్ క్లియరెన్స్ ఫర్ వర్కింగ్ వోల్టేజ్ అనమాట. సో ఈ ఫిక్స్డ్ కాంటాక్ట్ అనేది, సో ఇక్కడ ఉన్న ఫిక్స్డ్ కాంటాక్ట్ అనేది మూవబుల్ కాంటాక్ట్ ఇక్కడ మూవ్ అవుతున్నప్పుడు మనకి బిట్వీన్ ఇక్కడ ఈ మిడిల్లో మనకి ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఎయిర్ రిజర్వాయర్ నుంచి ఎయిర్ వాల్వ్ ద్వారా మనకి ఈ ఆర్కింగ్ ఛాంబర్లోకి ఎయిర్ అనేది ప్లేస్ చేస్తాం. సో అప్పుడు మనకి ఏంటంటే అక్కడ ఆర్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎయిర్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. దట్ ఈస్ నథింగ్ బట్ యాక్సియల్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్ అని కూడా అంటారు దీన్ని. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి, క్రాస్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. ఈ క్రాస్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్లో కన్స్ట్రక్షన్ అనేది కొంచెం మారుతుంది. ఇక్కడ చూడండి, సో ఇది ఫిక్స్డ్ కాంటాక్ట్, ఇక్కడ ఉన్నది ఫిక్స్డ్ కాంటాక్ట్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్ అండ్ దిస్ వన్ ఈజ్ ద మూవబుల్ కాంటాక్ట్. సో మనం ఎయిర్ ఫ్లో అనేది మనకి ఇటు సైడ్ నుంచి పంపిస్తారు. సో ఇక్కడ ఏంటంటే మెటల్ ప్లేట్స్ అనేవి ఇట్లా డిఫరెంట్గా ప్లేస్ చేయడం వల్ల ఏంటంటే ఆర్క్ అనేది ముందుగా మనకి సబ్ డివిజన్స్ అయిపోతుంది అనమాట. సో ఎయిర్ ఫ్లో అనేది ఈ త్రూ పార్ట్స్ గుండా వెళ్ళినప్పుడు మనకి సో ఆర్క్ని మినిమైజ్ చేయడం అనేది మనకి ఈజీ. ఆర్క్ని ఫస్ట్ స్ప్లిట్ చేసి తర్వాత ఎయిర్ని పంపిస్తాం. సో దిస్ ఈస్ ద అనదర్ మోడల్ ఆఫ్ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఫర్ ద క్రాస్ బ్లాస్ట్ సర్క్యూట్ బ్రేకర్. So the air blast in a cross blast type circuit breakers is perpendicular to the arc path, and in a radial blast type of circuit breaker it is directed radially. And the advantages or risk of fire is eliminated. మనకి ఫైర్ అనేది మనం ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ ఆర్కింగ్ ప్రొడక్ట్స్ ఆర్ కంప్లీట్లీ రిమూవ్డ్ బై ద ఎయిర్ బ్లాస్ట్. Significantly faster increase in dielectric strength, hence the contact gap can be less, resulting in smaller devices. Arcing time is very small and the arcing energy is also small, suitable for frequent operations. Air blast is independent to the interrupting current. And the disadvantages are arc extinguish properly of air or inferior and the sensitive to variation in a restricted voltage. Air blast compressor needs to be maintained. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి రిస్క్ అనేది తక్కువ ఉంటుంది, ఆర్క్ అనేది తొందరగా మనం మినిమైజ్ చేసుకోవచ్చు అండ్ మనం ఫ్రీక్వెంట్ ఆపరేషన్ కండిషన్స్లో దీన్ని మనం యూస్ చేసుకోవచ్చు. అండ్ డిసడ్వాంటేజెస్ వచ్చేటప్పటికి మనం పర్టికులర్గా ఎయిర్ అనేది పంపించాలంటే ఒక ఎయిర్ బ్లాస్ట్ కంప్రెసర్ అనేది మనకి నీడ్ ఉంటుంది అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వోల్టేజెస్కి మనము దిస్ మెథడ్ని యూజ్ చేయలేం. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్. ఇన్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్ an insulating oil is used as the arc extinguishing medium. As the contacts are opened in oil, when the arc strikes, the surrounding oil is evaporated by hydrogen gas. ఓకే, ఆయిల్లో ఆర్క్ అనేది ఫామ్ అవటం వల్ల మనకి ఏంటంటే అది ఎవాపరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద టూ కాంటాక్ట్స్, దిస్ వన్ ఈజ్ ద ఫిక్స్డ్ కాంటాక్ట్ అండ్ వన్ ఈజ్ ద మూవింగ్ కాంటాక్ట్. సో మూవింగ్ కాంటాక్ట్ అనేది ఎప్పుడైతే మూవ్ అవుతుందో మనకి ఆర్క్ అనేది సరౌండింగ్స్లో ఉన్న ఆయిల్లో ది కాంటాక్ట్ అవటం వల్ల ఏంటంటే ఆయిల్ అనేది ఎవాపరేట్ అవుతుంది అన్నమాట ఆ టెంపరేచర్కి.
So bubble of oil vapor, and this is the oil. Okay, so the hydrogen gas bubble will surrounded the arc region. Hydrogen gas, due to its high thermal conductivity, cools the arc and also deionizes the medium. Okay, hydrogen gas valla maniki use, it's cool the temperature and it deionizes the medium. Also the gas causes turbulence in the surrounding oil, and all the arcing products are pushed away from the arc. These are two types of oil circuit breakers are there. So general ga manaki oil circuit breakers lo two types untai. First one is the bulk oil circuit breaker, and the second one is low oil circuit breakers. As the name suggests, bulk oil circuit breakers use a significantly large quantity of oil. Further, bulk oil circuit breakers are again divided into two types. సో బల్క్ ఆయిల్ అంటే ఏంటంటే మనకి ఎక్కువ ఆయిల్ యూస్ చేసి సర్క్యూట్ బ్రేకర్ని ప్లేస్ చేస్తాము. సో బల్క్ ఆయిల్ అనేది టూ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఈస్ ద ప్లెయిన్ బ్రేక్ ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్, and the next one is the arc control oil circuit breakers. In plain break oil circuit breakers, the contacts are separated in the oil tank, and the system for arc control is to increase the separation of the contacts. When the critical gap between the contacts is reached, the arc extinction occurs. Okay, so the lack of control over the arc in a plain break oil circuit breakers is overcome in arc control oil circuit breakers. The arc control implemented in two ways. Okay, see here, this is the one of the oil control self ballast oil circuit breakers. So maniki ikkada ఒక కంటైనర్ తీసుకున్నారు. సో ఆ కంటైనర్ అనేది ఫిల్ విత్ ఆయిల్. సో ఇక్కడ మనకి ఇది మూవింగ్ కాంటాక్ట్, ఇది ఇక్కడ చూడండి, ఇవి మూవింగ్ కాంటాక్ట్ ఈ టీ షేప్లో ఉంది. ఓకే, సో ఇది మనకి డౌన్వర్డ్ డైరెక్షన్ మూవ్ అవుతుంది. సో ఇక్కడ ప్లేస్ చేసినవి చూడండి, ఇవేమో ఫిక్స్డ్ కాంటాక్ట్స్ అనమాట. ఇవి జనరల్గా ఫిక్స్డ్గా ఉంటాయి. ఎప్పుడైతే దీనికి టచ్ అయి ఉంటుందో అప్పుడు కరెంట్ ఫ్లో అనేది మనకి ఇట్లా ఫ్లో అవుతుంది. ఓకే, సో ఈ డైరెక్షన్లో మనకి కరెంట్ ఫ్లో అనేది ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే మనకి ప్రాబ్లం అనేది అక్కర్ అయిందో ఆటోమేటిక్గా ఇది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది. డౌన్వర్డ్స్ పోయినప్పుడు కాంటాక్ట్స్ అనేవి సెపరేట్ అవుతాయి, టూ ఆర్క్స్ ఫామ్ అవుతాయి. సో ఎందుకు ఇది టూ ఆర్క్స్ అంటే ఏంటంటే, ఫర్ హై వోల్టేజెస్ రేంజెస్లో మనము ఆయిల్ సర్క్యూట్ బ్రేకర్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇన్ సెల్ఫ్ బ్లాస్ట్ టైప్ ఆఫ్ సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ ఇన్సులేటింగ్ రిజిడ్ ప్రెషర్ ఛాంబర్ ఈజ్ యూజ్డ్ విత్ ద కాంటాక్ట్స్, and the gases released during arcing are confined to this chamber or pot. The high pressure developed in the small chamber will force the oil as gas to go through the arc and subsequently extinguish it. Okay, so there are three types of designs of pressure pots in self blast oil circuit breaker. Again, they are plain explosion pot and cross jet explosion pot, and last one is the self compensated explosion pot. Coming to the forced blast oil circuit breakers, a piston cylinder is used to create the necessary oil pressure in contrast of self blast oil circuit breakers, where the pressure is developed by the arc itself. In all the bulk oil circuit breakers mentioned above, the oil has two jobs. One is to act an arc extinguishing medium, and the other is to insulate the live circuit from earth. Only a small percentage is actually used for arc extinguishing, and the major of the oil is used for insulating purpose. Okay, in low oil circuit breakers, the oil is used for arc extinguishing, and also a solid material like porcelain and paper are used for insulation. And the advantages, coming to the advantages, oil has excellent cooling property, and the arc energy converts the oil into gas, acts as insulator between the live wires and earth also. And coming to the disadvantages, oil is inflammable and is a fire hazard. Arcing products cannot escape and remain in the oil. Okay, and the next one is the sulfur hexachloride circuit breaker, that is nothing but SF6 circuit breakers. In sulfur hexafluoride circuit breakers, sulfur hexafluoride with chemical formula SF6 is used as the arc extinguishing medium. The sulfur hexachloride gas is electronegative in nature. That is, it attracts free electrons. When the circuit contacts are opened,
a high pressure sulfur hexachloride gas flows through the chamber as arc strikes. Free electrons produced during the arcing are quickly absorb the SF6 gas, resulting in immovable negative ions. As the arc loses its conducting electrons, the insulating strength of the surrounding medium is quickly increased and the arc completely extinguishes. The following image shows the simplified construction of SF6 circuit breaker. Both the fixed and moving contacts are placed in arc chamber, which contains SF6 gas. When the contacts open, a high pressure SF6 gas from reservoir will flow through the chamber's inlet. సో SF6 గ్యాస్ మెయిన్ ప్రాపర్టీ ఏంటి అంటే SF6 గ్యాస్ హ్యాస్ ఎలక్ట్రోనెగటివ్ ఇన్ నేచర్. ఆ నేచర్ అనేది SF6 గ్యాస్లో ఉండటం వల్ల అది ఏం చేస్తుందంటే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతేనే కదా మనం కరెంట్ ఫ్లో అనేది. సో ఆ కాంటాక్ట్ అనేది ఎప్పుడైతే ఫిక్స్డ్ కాంటాక్ట్ నుంచి మూవింగ్ కాంటాక్ట్ అనేది మనకి పక్కకు జరుగుతుందో, సో ఆ ఫిక్స్డ్ కాంటాక్ట్ దగ్గర ఉండే ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వచ్చేస్తాయి. సో బయటికి వచ్చినప్పుడే కదా మనం అక్కడ ఒక ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది, అక్కడ ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతుంటే అక్కడ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యేది. సో అట్ దట్ టైం ఈ SF6 గ్యాస్ సరౌండింగ్లో ఉండటం వల్ల ఎప్పుడైతే ఆ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి బయటకు వస్తాయో వాటిని అవి ఇమ్మొబైల్ ద నెగిటివ్ అయాన్స్, సో నెగిటివ్ అయాన్స్గా మార్చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఇంకా మనకి అక్కడ ఫ్లో అనేది జరగదు. ఇంకా పాజిటివ్ నెగిటివ్ ఉంటేనే కదా మనకి అట్రాక్ట్ అయ్యి ఒకదానికి ఒకటే ఫ్లో అనేది జరుగుతుంది. సో ఇమ్మొబైల్ అయాన్స్గా మార్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే సో టోటల్గా మనకి అంతా నెగిటివ్ అయాన్స్ అయ్యి మనకి ఫ్లో అనేది జరగదు, అక్కడితో స్ట్రక్ అయిపోతుంది అనమాట. సో కరెంట్ అనేది అక్కడితో ఆగిపోతుంది. సో మనం కన్స్ట్రక్షనల్ ఫీచర్స్ ఆఫ్ SF6 గ్యాస్ ఎలా కన్స్ట్రక్షన్ చేస్తారో చూద్దాం. ఓకే, సో దిస్ ఈజ్ ద కన్స్ట్రక్షనల్ ఫిగర్ ఆఫ్ SF6 గ్యాస్. సో ఇది మనకి మూవింగ్ కాంటాక్ట్, దిస్ వన్ ఈజ్ ద ఫిక్స్డ్ కాంటాక్ట్. SF6 గ్యాస్ని మనం ఇన్లెట్ అంటే ఒక పైప్ ద్వారా ఒక ఛాంబర్ అనేది ప్లేస్ చేస్తాం, దానిలో SF6 గ్యాస్ ఫిల్ చేసి దాని ద్వారా మనం SF6 గ్యాస్ పంపిస్తాం. ఎప్పుడైతే SF6 గ్యాస్ ఇక్కడ ప్లేస్ అయి ఉంటుందో సో ఆర్క్ అనేది మనకి ఈ ఫిక్స్డ్ కాంటాక్ట్ నుంచి ఈ ఫిక్స్డ్ కాంటాక్ట్ నుంచి ఎప్పుడైతే మూవబుల్ కాంటాక్ట్ అనేది ఇటు మూవ్ అవుతుందో సో అప్పుడు ఇక్కడ ఆర్క్ అనేది ఫామ్ అవుతుంది. సో ఈ ఆర్క్ SF6 గ్యాస్ టచ్ అవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఇమ్మొబైల్ అయాన్స్గా మారిపోతాయి అన్నమాట. సో మనము ఆర్క్ టైంని తగ్గించవచ్చు, ఆర్క్ ఫామ్ అయ్యే టైంని తగ్గించవచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ SF6 గ్యాస్ SF6 సర్క్యూట్ బ్రేకర్స్ ఆర్ superior arc extinguish property, can interrupt larger currents as the dielectric strength of SF6 gas is almost 3 times greater than air. Okay, so manaki air medium ga act chese danikanna 3 times bigger result anedi vastundi by using the SF6 gas. Noise free operation and no exhaust into atmosphere. దానివల్ల మనకి అట్మాస్ఫియర్కి కూడా డ్యామేజ్ ఏమీ ఉండదు. మాయిశ్చర్ ఫ్రీ ఆపరేషన్ యాజ్ ద గ్యాస్ ఫీల్డ్ ఛాంబర్ కీప్స్ ఇన్ ఇంటీరియర్ డ్రై. ఓకే, సో గ్యాస్ ఛాంబర్ మాత్రం డ్రైగా ఉంచుకోవాలి. వెరీ లో మెయింటెనెన్స్ అండ్ రిక్వైర్స్ మినిమమ్ ఎక్విప్మెంట్. Suitable for hazardous and hostile conditions like coal mines as the breakers are enclosed and sealed. Okay, and next coming to the disadvantages, sulfur hexafluoride gas is very costly, but compared to మనకి ఎయిర్ అంటే ఫ్రీగా దొరుకుతుంది, బట్ SF6 అనేది కాస్ట్ ఎక్కువ ఉంటుంది, బట్ రిజల్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో SF6 హ్యాస్ టు బి reconditioned after every operation. This high pressure SF6 gas will absorb all the conducting free electrons and as a result causes the extinction of the arc. So the next one is the vacuum circuit breakers. In vacuum circuit breakers or VCB, in short form we can call as VCB, the arc extinguishing medium is a well vacuum. It offers superior arc extinguishing properties than other medium as it has the highest insulating strength. When the contacts of the circuit breaker in vacuum are opened, an arc is formed due to the ionization of a metal vapor of contacts, but the arc quickly extinguished by the vapors rapidly condense. A typical vacuum circuit breaker is shown in the following image. It consists of a movable contact and a fixed contact and also an arc shield mounted in a vacuum chamber.
the outer insulating body is usually made up of glass or ceramic. Okay, this is the vacuum circuit breaker. Okay, so in this one is the movable chamber and this one is the fixed chamber. This one fixed contact గా ఉంటుంది మనకి. ఈ మూవబుల్ ఛాంబర్ అనేది మనకి ప్లేస్ మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇన్ బిట్వీన్ ఆర్కింగ్ అనేది ఈ 2 ఎలక్ట్రోడ్స్ మధ్యలో ప్లేస్ అవుతుంది. సో దీన్ని ఆర్కింగ్ రేంజ్ అంటాము. సో ఇక్కడ మనకి 2 కాంటాక్ట్స్ ప్లేస్ అయి ఉన్నాయి. ఓకే, సో ఆర్క్ అనేది మనం రెడ్యూస్ చేయొచ్చు ఇన్ దిస్ వ్యాక్యూమ్ యూజ్ చేయటం వల్ల. ఓకే, సో ద వ్యాక్యూమ్ ఈజ్ ఏ క్విక్లీ ఎస్టింగ్విష్ యాజ్ ద వేపర్స్ ర్యాపిడ్లీ టు కండెన్స్. ఓకే, సో ద అడ్వాంటేజెస్ ఆర్ నో ఫైర్ హజార్డ్స్, compact, very reliable and have very long life. No gas is generated during our off-and operations. No or very little maintenance. VCB can interrupt any fault current and can withstand lightning strikes and low arc energy release. Okay, so this is nothing but about the types of circuit breakers and the construction of circuit breakers, construction and working and types of circuit breakers. Okay, thank you.